స్వాగతం. నమస్కారం. 1884 సంవత్సరం జూన్ నెల 30వ తారీఖు సోమవారం. ఆ రోజున దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల వారు వారి గదిలో కూర్చొనున్నారు. శశిధర పండితుడు కూడా అక్కడున్నాడు. ఇంకా బాబురాం, లాటు, మా, హరీష్, అలాగే మణిమల్లిక్, కొంతమంది భక్తులు అక్కడ కూర్చొని ఉన్నారు. శ్రీరామకృష్ణుల వారు పద్మలోచన అనేటువంటి భక్తుని గురించి మాట్లాడుతున్నారు. ఈ పద్మలోచన అన్నతను బర్ద్వాన్ ఆస్థానంలో పండితుడు. అంతకుముందు 6 రోజుల క్రితం శ్రీరామకృష్ణుల వారు రథోత్సవం అప్పుడు శశిధర పండితుడి ఇంటికి వెళ్ళి వచ్చారు. ఈరోజు ఏమిటంటే శశిధర పండితుడే రామకృష్ణుల వారి దగ్గరికి దక్షిణేశ్వరానికి వచ్చాడు. ఆ శశిధర్ని ఉద్దేశిస్తూ రామకృష్ణుల వారు ఇలా మాట్లాడుతున్నారు. ఈ శశిధర్ వేదాలు శాస్త్రాలు బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. నిరంతరం కూడా జ్ఞాన చర్చల్లో పాల్గొంటూ ఉంటాడు. అతన్ని ఉద్దేశించి శ్రీరామకృష్ణుల వారు ఇలా మాట్లాడుతున్నారు. వేదాది శాస్త్రాలు అనేక ఉన్నాయి, కానీ సాధనలు అనుష్ఠించకుండా, తపస్సు చేయకుండా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవటం సాధ్యమయ్యే పని కాదు. షడ్దర్శనాల వల్ల కానీ, అగమ నిగమ తంత్రాల వల్ల కానీ భగవద్ దర్శనం కలుగుతు సుమా. శాస్త్రాల్లో ఉదహరించినటువంటి వాటిని ఆకళింపు చేసుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. ఎట్లా అంటే మీకు ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి యొక్క బంధువు ఒకడు ఉత్తరం రాశాడు. ఇతడు ఆ ఉత్తరం ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. ఎక్కడుందో అతనికి గుర్తులేదు. దీపం తీసుకుని ఆ ఉత్తరం కోసం వెతకటం మొదలుపెట్టాడు. ఆ ఇంట్లో ఉన్న నలుగురు కలిసి వెతకగా ఆ ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరంలో ఏం రాసిందంటే, ఒక ధోవతి, ఒక 5 సేర్ల మిఠాయి పంపవలసింది అని చెప్పి రాసింది. అది చదివిన తర్వాత ఆ వ్యక్తి ఆ ఉత్తరాన్ని అవతల పారేశాడు. అంటే అందులో ఉన్నటువంటి విషయం అర్థమైన తర్వాత ఆ ఉత్తరం యొక్క ప్రయోజనం ఏమీ లేదు కదా. అలాగే పఠనం కన్నా శ్రవణం చాలా గొప్పది. శ్రవణం కన్నా కూడా దర్శనం ఇంకా గొప్పది. అది శ్రేష్టమైంది. ఒక సాధువు నుంచి కానీ, గురువు నుంచి కానీ ఉపదేశాన్ని పొందినట్లయితే, వారి మాటలు కనుక విన్నట్లయితే మనస్సులో ఉన్నటువంటి సంశయాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు అనవసరమైన నిస్సారమైనటువంటి శాస్త్ర విషయాలను గురించి చర్చించవలసినటువంటి అవసరం ఉండదు. శ్రవణం కన్నా కూడా దర్శనం చాలా గొప్పది. దర్శనం వల్ల సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి. శాస్త్రాల్లో అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి, కానీ భగవత్ సాక్షాత్కారం జరగకుండా, ఆయన పాదపద్మాల మీద భక్తి జనించకుండా, చిత్తశుద్ధి కలగకుండా ఉంటే అంత వ్యర్థమే సుమా. పంచాంగంలో 20 పదముల వర్షం కురుస్తుంది అని చెప్పి రాసి ఉంది, కానీ ఆ పంచాంగాన్ని పిండితే ఒక్క బొట్టు నీరు కూడా తారదు కదా. అలాగన్నమాట. ఇలా శ్రీరామకృష్ణుల వారు చెప్పిన తర్వాత ఒక భక్తుడు అడిగాడు, మహాశయ, భగవత్ సాక్షాత్కార అనంతరం దేహం నిలబడి ఉంటుందా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణుల వారు ఇలా చెప్తున్నారు. కొంతమందికి ప్రారబ్ధ కర్మ అనుభవించడానికి, లేకపోతే లోకులకి ఉపదేశించడానికి దేహం నిలబడి ఉంటుంది. గంగా స్నానం చేస్తే పాపాలన్నీ నశిస్తాయి, కానీ గుడ్డివాడి యొక్క అంధత్వం మాత్రం నశించదు. ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉండగా ఆ జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం ఇక ఉండదు. ప్రారబ్ధ కర్మఫలం ఉన్నంత వరకు కూడా శరీరం నిలిచే ఉంటుంది. ఎలాగంటే ప్రచోదనాన్ని కలిగించేటటువంటి శక్తి చక్రాన్ని తిప్పుతున్నప్పుడు ఆ శక్తి ఉన్నంత వరకు కూడా చక్రం తిరుగుతూనే ఉంటుంది, తర్వాత అది ఆగిపోతుంది. అలాంటి వ్యక్తి విషయంలో కామక్రోధాదులన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఏవో కొన్ని కర్మల నిమిత్తమే దేహం నిలిచి ఉంటుంది.
ఇలా చెప్పి శ్రీరామకృష్ణుల వారు శశిధర పండితుడిని పొగత్రాగి రమ్మని చెప్పారు. శశిధర పండితుడు వసారాలోకి వెళ్ళి ధూమపానం చేసి మళ్ళీ వచ్చి కాసేపటికి కూర్చున్నాడు. ఆయన శశిధర పండితుడితో మరలా ఇలా చెప్తున్నారు, నీకో విషయం చెప్తాను విను. ఆనందం 3 రకాలుగా ఉంటుంది. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. కామకాంచన సుఖాలను గురించినటువంటి ఆనందాన్ని విషయానందం అంటాం. అలాగే భగవంతుడి యొక్క నామగుణ కీర్తనలు చేయటంలో పొందేటటువంటి ఆనందాన్ని భజనానందం అంటారు. అలాగే భగవంతుడి యొక్క సాక్షాత్కారము, ఆయన దర్శనాన్ని పొందిన తర్వాత కలిగేటటువంటి ఆనందాన్ని బ్రహ్మానందము అంటారు. బ్రహ్మానందాన్ని ప్రాప్తించుకున్న తర్వాత ఋషులు స్వేచ్ఛా విహారులు అయిపోయేవారు. అంటే శాస్త్ర నియమాలు ఏమీ కూడా పాటించవలసినటువంటి అవసరం ఉండేది కాదు. సమాధి అనేది ఏంటంటారో తెలిసిన, మనస్సు ఎక్కడ లయమవుతుందో దాన్ని సమాధి అంటారు. జ్ఞానికి కలిగేటటువంటి సమాధిని జడ సమాధి అంటారు. ఈ జడ సమాధిలో నేను అన్నది ఉండదు. భక్తుడికి కలిగేటటువంటి సమాధిని చేతనా సమాధి అంటారు. ఇందులో సేవకుడు, సేవ్యుడు అనే నేను, అలాగే రసము, రసికుడు అనేటటువంటి నేను, అలాగే ఆస్వాద్యము, ఆస్వాదకుడు అనేటటువంటి నేను నిలిచి ఉంటుంది. అంటే భగవంతుడే సేవ్యుడు, భక్తుడు సేవకుడు. భగవంతుడు రసస్వరూపుడు, భక్తుడు రసికుడు. అలాగే భగవంతుడు ఆస్వాద్యుడు, భక్తుడు ఆస్వాదకుడు. నేను చక్కెరగా మారిపోవటానికి ఇచ్చగించను సుమా, చక్కెర యొక్క రుచిని ఆస్వాదించడానికే ఇష్టపడతాను. అమ్మతో అమ్మా నాకు బ్రహ్మజ్ఞానం వద్దు అని చెప్పి మొరపెట్టుకునేవాడిని. బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత కూడా భక్తుడిలో నేను అనేది కొద్దిగా మిగిలి ఉంటుంది. అది విద్యా నేను, భక్తుడిని అనేటటువంటి నేను. దానివల్ల నష్టం ఉండదు. భగవంతుడి యొక్క లీలను ఆస్వాదిస్తూ ఉంటాడు. విజ్ఞాని యొక్క లక్షణం ఏమిటంటే భగవంతుడి యొక్క చింతన చేస్తూ సచ్చిదానందంలో లీనమైపోతాడు. అలా కానప్పుడు భగవంతుడి యొక్క లీలను ఆస్వాదిస్తూ ఉంటాడు. జ్ఞానం ఏమిటంటే ఎంతసేపు ఒకదాన్నే పట్టుకుని వేళ్లాడతాడు. ఇది కాదు, ఇది కాదు, నేతి నేతి అంటూ విచారణ చేస్తూ ఒకదాన్నే పట్టుకుని వేళ్లాడతాడు. అప్పుడు ఒక భక్తుడు ఇలా అడిగాడు, అయ్యా ఈ భక్తుడి యొక్క నేను అన్నది తొలగిపోదా? అందుకు శ్రీరామకృష్ణ వారు, ఆ నేను ఒక్కొక్కసారి తొలగిపోతుంది. అట్లాంటి స్థితిలో భక్తుడు సమాధి స్థితిని పొంది బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు. అయితే అక్కడే ఎక్కువసేపు ఉండటం సాధ్యం కాదు. సరిగమ పదనిలో ఆ నీ అనేటటువంటి స్వరం మీద ఎక్కువసేపు ఉండలేం, మళ్ళీ కిందకు దిగి రావాల్సిందే. నేను అమ్మతో అమ్మ నాకు బ్రహ్మజ్ఞానం వద్దు, నన్ను భక్తుడిగానే ఉండనియమని చెప్పి మొరపెట్టుకునేవాడిని. మొదట్లో ఇక్కడికి అందరూ సాకారవాదులు వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడిప్పుడు ఈ బ్రహ్మ సమాజ భక్తులు బాగా వస్తున్నారు ఇక్కడికి. ఆ రోజుల్లో నేను దాదాపు రోజంతా కూడా సమాధి స్థితిలో ఉండేవాడిని. సమాధి నుంచి కిందకి దిగి వచ్చిన తర్వాత అమ్మతో అమ్మ నాకు ఈ బ్రహ్మజ్ఞానం వద్దు అని చెప్పి విలపించేవాడిని. అలా చెప్పిన తర్వాత శశిధర పండితుడు ఒక ప్రశ్న వేశాడు, అయ్యా భగవంతుడు మన మొరల ఆలకిస్తాడా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, తప్పక ఆలకిస్తాడు. ఆయన కల్పతరువు. కల్పతరువు దగ్గర నిలబడి ఏమి కోరితే అది జరుగుతుంది. అయితే మన కోరికల్ని బట్టే మనకి ఫలితం ఉంటుంది. భగవంతుడు భావగ్రాహి. నువ్వు ఏ విధమైనటువంటి కోరికలు ఏ మనస్సులో పెట్టుకుని అడుగుతున్నావు అన్నది ఆయనకు తెలుసు. అందుచేత నీ యొక్క కోరికని బట్టే నీకు ఫలితం ఉంటుంది. నేను అమ్మతో ఇలా మొరపెట్టుకునేవాడిని, అమ్మా నా విచారణ బుద్ధి మీద పిడుగుపడుగాక అని చెప్పి.
అది విని శశిధర పండితుడు ఇలా అడిగాడు, అయ్యా మీకు కూడా విచారణ బుద్ధి ఉండేదా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్తారు అన్నది మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.